బేసిక్గా నాకేమనిపిస్తుందంటే రాజకీయాల్లోకి రావాలంటే అసలు ముందు రామాయణ మహాభారత భగవద్గీతలు అధ్యయనం చేసి ఉండాలి. లేకపోతే ఎలా తగలడుతుందంటే సమాజం ఇదిగో ఇలా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం చాలా చోట్ల వాళ్ళకి మాట అంటే విలువ లేదు, వాగ్దానం అంటే విలువ లేదు, ప్రజలంటే విలువ లేదు. మన కుటుంబం వేరు, ప్రజలు వేరు అనుకునే స్థితి, నేను వేరు మీరు వేరు అనుకునే స్థితి, ఇదంతా పోయి సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వర. మహాభారతం సారాంశం అంతా అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో సమాజాన్ని అలా చూడగలిగినప్పుడు మాత్రమే ఇటు సమాజం అటు పరమాత్మ నిండుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. బతుకంటే అది కదా. రాజకీయ నాయకులు కొంతమంది విగ్రహాల రూపంలో రోడ్ల మీద కనపడుతూ ఉంటారు చూడండి, ఎండకి ఎండి వానక తడిసి కాకులు రెట్టలు వేసి. అది కాదు జీవితం. ప్రతి ఇంట్లో గోడల మీద ఫోటోగా నిలబడే స్థాయికి ఎదగలిగితే అది కదా జీవితం.